ఒకరోజు నేను ఒక గొప్ప దైవజనుని కలవడానికి వెళ్ళాను. ఆయన ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించి ప్రభుతో ఉన్నారు. నేను వెళ్ళి వారితో పాటు కాసేపు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకులు నాతో మాట్లాడుతూ, నువ్వు మా పట్టణానికి వచ్చావుగా, మీటింగ్స్ పెట్టావుగా, జనం భయంకరంగా వచ్చారు, చాలా మంది జనం వచ్చారు, నాకు ఏదైనా కాస్త టైం దొరికితే ఖచ్చితంగా టీవీలో నీ వాక్యం చూస్తా, ఎంత సంతోషిస్తానో. అప్పుడు నేను అన్నాను, నా మీటింగ్స్కి జనం బాగా వచ్చారని, బాగా మీటింగ్స్ జరిగినాయి అని మీకు ఎలా తెలిసింది అని అడిగాను. నేను వచ్చాగా అన్నాడు. మీరు వచ్చారా? నేను వచ్చా. మరి వస్తే కలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా, ఎందుకు కలవకుండా వచ్చేసారు? చక్కగా మీటింగ్ జరుగుతుంది, చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నావు, నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక, మరి ఇష్టం లేక ఎక్కడ కూర్చున్నారు? ఆ మీటింగ్ చివర ఒక ఆటోలో కూర్చున్నా. గొప్ప దైవజనులు అయి ఉండి మీరు ఆటోలో కూర్చోవడం ఏమిటి? కూర్చోవటమే కాదు, ఆటోలోనే వచ్చా. ఎందుకు ఆటోలో వచ్చారు మీరు? ఆ మీటింగ్ నా కారులో వస్తే అక్కడున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టి చక్కగా వాక్యం చెప్తున్నావు, ఆ వాక్యం వినకుండా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలనో, కలవాలనో, ప్రార్థన చేయించుకోవాలనో, వాళ్ళు అక్కడ గుమ్ముగొట్టడం బాగుండదని చెప్పి నేను నా కారులో రాకుండా ఆటోలోనే వచ్చా, ఆటోలోనే కూర్చున్నా, నీ వాక్యం అంతా విన్నా, చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా. ఆయన కనపరిచినటువంటి పరిపక్వతను చూడండి. ఆ మీటింగ్లో ముందుకు వచ్చి ముందు సీట్లో కూర్చోవాలనే ఆశ కానీ ఆలోచన కానీ లేకుండా ఎక్కడో వెనకాల ఆటోలో కూర్చొని దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకుడు, నేను ఇష్టపడే సేవకుడు మా పట్టణానికి వచ్చాడు, కాసేపు వెళ్ళి వాక్యం విందాం, ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించొద్దాం అనే ఉద్దేశం నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది, ఆశీర్వదించింది. ఆ గొప్ప దైవజనుడి పేరు బ్రదర్ యేసన్న గారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు దీనులు గొప్పవాళ్ళు అవుతారో తెలుసా? వాళ్ళు గొప్పగా తమ్మును తాము తగ్గించుకుంటారు కాబట్టి.